రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరికి గొర్ల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ వినతిపత్రం అందజేశారు. ఈ నెల 11న జరిగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరినట్టు తెలిపారు. గత దశాబ్ద కాలం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు సపరేట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఏ జిల్లాకు ఆ జిల్లా కానీ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పట్ల కానీ బీసీ మహనీయుల పట్ల కానీ చాలా చిన్న చూపు చూస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని, బీసీలకు పెద్దపీట వేస్తామని, అసలు ఈ దేశంలో రాజ్యాంగాన్ని పట్టుకొని జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి అనుకుంటూ కాన్స్టిట్యూషన్ పట్టుకొని గౌరవ రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉన్నారు. ఈ దేశంలో జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా ప్రజలకు, ప్రజా సమూహాలకు, సామాజిక వర్గాలకు వాటా దక్కాలని తమ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో అది ఇంప్లిమెంటేషన్ చేసి మొత్తం దేశానికి మార్గదర్శకత్వం చూస్తే బాగుంటుంది కదా. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ 11 జరిగేటటువంటి పూలే గారి 198వ జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరపాలని ప్రభుత్వమే దానికి నేరుగా ఏర్పాటు చేసి విస్తృత ప్రజాభాగస్వామ్యంతో నిర్వహించాలి. బీసీ కార్పొరేషన్లో బడ్జెట్ ఇప్పటివరకు ఈ జయంతి ఉత్సవాలకు ఏం కేటాయించలేదని చెప్పడం జరిగింది. మరి మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీసీలకు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు? ఇప్పటికి మీరు మన బడ్జెట్లో కూడా బీసీలకు 11,000 కోట్లు మాత్రమే కేటాయించినారు. పోనీ ఈ 11,000 కోట్లు కేటాయించిన దాంట్లో కూడా మాకు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కనీసం కొద్దిపాటి బడ్జెట్ కూడా రిలీజ్ చేయకపోవడం అనేది కొద్ది బాధాకరమైనటువంటి విషయం. మేము రేవంత్ రెడ్డి గారిని, సిద్దిపేట అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారిని, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలకు తక్షణమే బడ్జెట్ విడుదల చేసి మరి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.